యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. జైల్లో ఉంది నా అఖిల్, మా బావగారు కదా. మీ అఖిలే వీరి అబ్బాయి, మీ బావగారే వీరి బాబుగారు. అటు చూడు. అవునమ్మా, నీ భర్త బావా నాకు పిల్లలు లాంటి వాళ్ళు. ఏంటి? అటు చూడవే, అక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తిని. వాళ్ళు జైలుకు వెళ్ళినప్పటి నుంచి నా కడుపుకి ఆకలి వేయడం లేదు, నా కళ్ళకి నిద్ర రావడం లేదు, నా మనసు అంత ప్రశాంతంగా లేదమ్మా. ఆయన ఎవరా ఆంటీ? అదే అర్థం కావట్లేదా? అంకుల్, ఆ ఫోటోలో ఉన్నది తేజబాబమ్మ, ఎమ్మెల్యే గారి అబ్బాయి. బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నారు మేడం. మా సార్ గుండెల్లో ఉన్నారు. సార్కి కొడుకంటే చాలా ప్రేమ. ఎమ్మెల్యే గారి కొడుకు మన ఇంట్లో ఉన్నాడని చెప్తావా ఆంటీ? వద్దే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే ఎమ్మెల్యే గారు, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, మేము మళ్ళీ వస్తాం. వెళ్ళొస్తాం అంకుల్. నమస్తే అండి. ఏంటి పిఏ సార్, ఏంటి వీళ్ళు సడన్ గా వెళ్ళిపోయారు? కొంపదీసి బాబుని వీళ్ళుగానే కిడ్నాప్ చేయలేదు కదా? ఊరుకోండి సార్, వాళ్ళు ఉండడానికే ప్లేస్ లేదు. మీ బాబుని ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడ దాస్తారు? మరి ఎందుకు నన్ను ఎక్కువ రిక్వెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు? మీరేదో టెన్షన్లో ఉన్నారు, అందుకే వాళ్ళు విసిగించకూడదని వెళ్ళిపోయారు. అంతేనటవా? లేక కిడ్నాప్ అయ్యాడని వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళకి తెలిస్తే చెప్పారా సార్ మీకు? మనకు తెలిసినా చెప్పామా? ఎవరిని పడితే వాళ్ళని అనుమానించి కిడ్నాపర్స్ను అవమానించకండి సార్. పైగా మీ అబ్బాయిని ఎత్తుకెళ్ళినవాడు సామాన్యుడు అయి ఉండడు. అవునవును, ఈ పని ఖచ్చితంగా అభిరామే చేసి ఉంటాడు. వాడికి ఆ స్థాయి స్టామినా ఉన్నాయి. ఏంటి ఏవేవో శబ్దాలు వస్తున్నాయి? ఏమై ఉంటుంది? జయంతి, ఆ రూమ్ వైపు అలా చూస్తున్నావేంటి? లోపల నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయండి. నాకేం వినపడట్లేదే. అదిగో, విన్నారా? అవును, ఏంటా శబ్దం? చూద్దాం పద. అత్తయ్య, ఏంటి మావయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయమ్మా. పెద్ద పందికొక్కు లోపల దూరింది మావయ్య. అదే శబ్దాలు చేస్తోంది. దాన్ని తరిమేయకుండా ఎందుకు ఊరుకున్నావు వసు? ఆయన వచ్చాక తరిమేస్తాను అత్తయ్య. దానికి అభి ఎందుకమ్మా, నేను తరిమేస్తానుండు. మావయ్య, వద్దు మావయ్య, అసలే మీ తలకి గాయమైంది. ఆ పందుకొక్కు ఎదురు తిరిగి కరిచిందంటే ఇన్ఫెక్షన్ అవుతుంది.
అవునండి, పాడెలుక కరిచిందంటే లేనిపోని రోగాలొస్తాయి. మన పొలంలో ఎన్ని ఎలుకల్ని చూసుంటాను. ఈ ఎలుక్కి భయపడమంటావా? ఆ ఎలుకలు వేరు మావయ్య, ఇది సిటీ ఎలుక. ఆయన చూసుకుంటారు, మీరు వెళ్ళండి. ఏంటండి, మీకే పని లేనట్టు ఎలకలు పట్టాలా? కాఫీ ఇస్తాను రండి. ఏంటి సైలెంట్ గా ఉండమని మా ఆయన చెప్పారు కదా, ఎందుకు గోల చేస్తున్నావు? మా పని అయ్యాక మేమే నిన్ను వదిలేస్తాం. అప్పటి వరకు నోరు మూసుకుని ఉండు. అయ్యో, చెప్తుంటే నీకు కాదు, మా ఆయన వస్తే నిన్ను చంపేస్తారు. ష్. నీకు ఇలా కాదు. అయ్యో, ఇలా కొట్టేశానేంటి? ఉన్నాడా పోయాడా? అమ్మయ్యా, శ్వాస ఆడుతోంది. గృహలోకి వచ్చే వరకు వీడితో ప్రాబ్లం లేదు. ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, అప్పుడే వచ్చారేంటి? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేనేమి చూడలేదు. ఏంటి పిన్ని టెన్షన్ అవుతున్నారు? నేనేమి చూడలేదు, మమ్మల్ని ఏమి అడక్కు. ఏమైంది పిన్ని అలా ఉన్నారు? అఖిల్ బావగారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఆంటీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందక్క. మా ఆయన మీద అఖిల్ మీద ఈవిడికి అంత ప్రేమ ఉందని నాకు తెలీదే. ప్రేమ లేకుండా ఎలా ఉంటుందక్క? ఎంతైనా వాళ్ళు ఆంటీకి మేనల్లులు కదా. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎక్కడికో వెళ్ళామే, మళ్ళీ ఎక్కడికే కదా వచ్చా. అంటే మళ్ళీ ఇక్కడికి రాకూడదని ఎక్కడికో వెళ్ళారా? ఇక్కడికి రాకూడదని ఎక్కడికో ఎందుకు వెళ్తామక్క? ముందు ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో చెప్పండి. ఏంటక్క, ఎంత మీరు మాకు షెల్టర్ ఇస్తే మాత్రం మీకు అన్ని చెప్పాలా? మేము మాకు ఫ్రీడమ్ లేదా? అభి ఏంటి ఏదో మూటను ఎత్తుకొస్తున్నాడు? ఇంకో మూట? ఇంకో మూట ఏంటి? అంటే అభి ఇంతకు ముందే ఒక మూటను తీసుకొచ్చాడా? అభిగడు మరో మూట తెచ్చాడేంటి? కొంప తీసి ఆ ఎమ్మెల్యేని కూడా ఎత్తుకునొచ్చాడు ఏంటి? అయ్యుంటాడు ఆంటీ, ఎమ్మెల్యే గానీ ఎత్తుకుని వచ్చుంటాడు. అభిబాబు గారి దౌర్జన్యానికి అంతం లేదనుకుంటా. ఏంటండి మూటని ఇక్కడ దించారు? ఎక్కడైతే ఏంటి వసు గారు, ఇక్కడైతే అందరూ చూస్తారు కదా. చూనివ్వండి, తప్పే ఉంది. బాగా తెగించేసినట్టున్నారే. నిండా మునిగాక ఇంకా చలే ఉంటుంది ఆంటీ. నేను చెప్పిందే తెచ్చావు కదా అభి. మీ మాట తప్పుతానా నాన్న? అంటే
ఈ కిడ్నాప్ గురించి మా అన్నయ్యకి కూడా తెలుసా? అసలు ఈ కిడ్నాప్ ప్లాన్ చేసింది మావయ్యేమో ఆంటీ. ముందు కొడుకుని ఆ తర్వాత తండ్రిని ఎత్తుకొచ్చేస్తున్నారేమో. ఆ, గుమ్మడి లాంటి మా అన్నయ్య సడన్ గా రావుగోపాలరావు అయిపోయాడేంటి? నేను చెప్పింది తీసుకురాలేదా అభి? ముందే తెచ్చానమ్మా. సారీ, మీకు చెప్పడం మర్చిపోయాను. అంటే మా వదిన కూడా ఈ సీరియల్ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయిందేమో ఆంటీ. ఆ, చక్కగా ఉండేది. ఏం పోయే కాలం మా వదినకి ఆడదయ్యుండి కిడ్నాపులు చేయిస్తుందా? సరే చేస్తే చేశారు, మన దగ్గర ఎందుకు దాచారు? అత్తయ్య మావయ్యలు చెప్పినవి తెచ్చారు. మరి నేను చెప్పినవి తెచ్చావా అభి? ఇది కూడానా? ఎవరికి తెలియద్దని చెప్పి అందరికీ తెలిసేలా చేస్తారా? వాళ్ళ సంగతి చెప్దాం. అవునండి, మనకి తప్ప అందరికీ తెలుసు. కుమ్మేద్దాం. ఏంటి మీ ఉద్దేశం? ఆ రూమ్ అంతా నింపేద్దాం అనుకుంటున్నారా? ఏ రూము సుమంగళి? ఆ రూమే అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి అత్తయ్య, మాకంతా ఆ, తెలుసు. ఏం తెలుసు మీకు? మీకేం తెలుసా? మాకు అదే తెలుసు. వాళ్ళకి తెలిసిందేంటి, మీకు తెలిసిందేంటి? మా అందరినీ వెర్రి పుష్పాలు చేసావు కదా అభి. అసలు నీ బాధేంటి సుమంగళి? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పొదినా. ఆ, మీకు నిజంగా పిచ్చి పట్టలేదని మాకు తెలుసు. నిజం చెప్పండి. ఏం చెప్పంటారక్క? ఈ బావగారు తెచ్చిన మూటలో ఏముందో చెప్పంటారా? ఇందులో సీక్రెట్ ఏముంటుంది హారిక? కిరాణా సామాన్లు. ఆ? తెరవనా? చూడండి. కిరాణా సామాన్లా? అవును కదా. ఉప్పు, పప్పులు, బెల్లం, షుగర్లు, పల్లీలు, గోధుమ పిండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతే, ప్రొవిజన్స్. వసు గారు, ఏమైంది వాళ్ళకి? ఏమోనండి, ఇందాకటి నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఇలా రండి. హ్మ్. అమ్మా పావని, అవన్నీ సంచిలోంచి తీసి జాగ్రత్త పరచు. సరే మావయ్య. నేను కూడా సాయం చేస్తాను. రా. ఏంటంటే సీన్ రివర్స్ అయింది. అవునే, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయింది. ఏమంటున్నారండి? అత్తయ్య హారిక స్టోర్ రూమ్లో ఉన్న ఎమ్మెల్యే కొడుకుని చూసేశారా? చూసారనే నాకు డౌట్గా ఉందండి. మన మీద డౌట్ వచ్చిందంటారా అంటే? వచ్చినట్టే ఉంది. మనల్ని అడుగుతారేమో. ఎందుకు అడగాలి? వాళ్ళనే బయట పెట్టనివ్వండి. అందరికీ చెప్పేస్తారేమోనండి. అసలు ఎమ్మెల్యే గారికి ఎందుకు చెప్పలేదండి? ఆ ఎమ్మెల్యే ఏవైనా తన కొడుకు కిడ్నాప్ అయ్యాడని మనతో చెప్పాడా? అతను దాచిపెట్టాడు కదా. వాళ్ళు అది అందరి దగ్గర దాచిపెట్టారంటే వాళ్ళు ఇంకేదో కూడా దాస్తున్నారనే అర్థం. ఇంకేం దాస్తున్నారండి వాళ్ళు? ప్రాబ్లం ఏం రాదు కదా. మన నోరు తెరవనంత వరకు మనకే ప్రాబ్లం రాదే. అసలు మీ బావను అఖిల్ను జైలు నుంచి విడిపించడానికే అభి ఈ కిడ్నాప్ ప్లాన్ చేశాడేమో. తన కొడుకు కిడ్నాప్ అయ్యాడని ఎమ్మెల్యే గారు మనకెందుకు చెప్పలేదు? హా? మనల్ని వాళ్ళు నమ్మడం లేదు, మనం కూడా వాళ్ళని నమ్మకూడదు. వాళ్ళు బయటపడినంత వరకు మనం బయటపడకూడదు. ఏంటోనండి, అంత ఏంటో పద్మ వ్యూహంలా ఉంది. అలాగే ఉంటుంది. దీని నుంచి బయటపడే వరకు అంతా గందరగోళంగానే ఉంటుంది. ఇది ఇల్లా లేకపోతే జైలా అర్థం కావడం లేదు. దీనిలోంచి ఎప్పుడు బయటపడతామో ఆ, ఏంటో.
ఇంకా ఎంతసేపు అయ్యా? అతనికి ఫోన్ చేసావా లేదా? చేశాను సార్, ఇందాకే బయలుదేరని అన్నాడు. మరి ఇంకా రాడే? కిడ్నాప్ అయింది ఆయన కొడుకు కాదుగా సార్. సెట్ అయ్యరా? ఆ, ఆ, మళ్ళీ ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. ఆ, అలాగే సార్. అదిగో వచ్చేసాడు సార్. ఆ? రండి రండి. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. నమస్కారం పిఏ గారు. హో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? నమస్కారం అండి. అభిరామ్ కూర్చో. మీలాంటి పెద్దవాళ్ళ ముందు నేను కూర్చోవడం వద్దు సార్, బాగుండదు. ఒకప్పుడు నువ్వు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్వేగా, పర్వాలేదు కూర్చో. ఇప్పుడు మీకంటే చిన్నవాడిని కదా సార్, ఒక సామాన్యుణ్ణి. బ్రతుకు తెరువు కోసం ఏదో టిఫిన్ బండి పెట్టుకొని బతుకు బండి నడిపిస్తున్నాను. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సార్. మా అమ్మా నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని బతిమాలుకోలేరు. దయచేసి మా అన్నయ్యని తమ్ముడిని విడిపించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. ఏం పిఏ, వీడేంటయ్యా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? మొన్న మీరు పోలీస్ స్టేషన్లో చేశారు కదా సార్, రివెంజ్ తీర్చుకుంటున్నట్టున్నారు. ఓకే అభిరామ్, నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి వీళ్ళని నేను కాంప్రమైజ్ చేస్తాను. పిఏ, బాబు ఇంటికి ఎప్పుడు వస్తాడు? ఈవినింగ్ కల్లా రావాలి సార్. అదయ్యే విషయం. మనలో మనకి గొడవలు ఎందుకు? కలిసిపోదామయ్యా. వీళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటారు, మీ అన్నయ్య తమ్ముడు బయటకు వచ్చేస్తారు. సాయంత్రం బాబు ఏ టైంకి వస్తాడు పిఏ? 4-5 కల్లా రావచ్చు సార్. బాబు ఇంటికి వచ్చేసాక మీ అన్నయ్య తమ్ముడు 5-6 వచ్చేస్తారులే. చాలా సంతోషం సార్, థ్యాంక్స్ అలాట్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. మరి ఆ సంతకాలు కాస్త పెట్టేస్తే. ఏ సంతకాలు సార్? అదే, వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రా చేసుకోవాలంటే సంతకం పెట్టాలి కదా. ఓ పెట్టనని మొన్నే చెప్పాను కదా సార్. సాయంత్రం మీ అన్న తమ్ముడు ఇంటికి వచ్చేస్తారని చెప్తున్నాను కదా. దీనికి సంతకానికి సంబంధం ఏంటి సార్? నువ్వు సంతకం పెడితేనే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అవుతారు. సంతకం పెట్టకపోతే మా అన్నయ్యని తమ్ముడిని వదిలిపెట్టరా సార్? నువ్వేం అమాయకుడు కాదా అభిరామ్, నీకు అంతా తెలుసు. మీరు కూడా అమాయకులు కాదు సార్, మీకు అంతా తెలుసు. అంతా తెలుసు. నా సహనాన్ని పరీక్షించకు, నాకు కోపం తెప్పించుకో. మీరు భలేవారు సార్. మీకు కోపం వస్తే సారీ, మీరే రమ్మని పిలిచారు. మా అన్నయ్యని తమ్ముడిని వదిలేస్తారన్న ఆశతో వచ్చాను. వాళ్ళని వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? మీకు ఇంకా అర్థం కాలేదా సార్? బెదిరిస్తున్నారు. తన అన్నయ్యని తమ్ముని వదిలిపెట్టకపోతే మీ బాబును వదలని హెచ్చరిస్తున్నారు. మీరైనా నేనైనా పిల్లల కోసమే కదా సార్ కష్టపడేది. మనం మంచి పనులు చేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో, మిమ్మల్ని బెదిరించే అంతటి వాడినా సార్ నేను? ఏదో మీ సాయం కోరొచ్చాను. సాయం కోరి వచ్చిన వాడివైతే చెప్పింది చెయ్యి. పిఏ, బాబు మన ఇంటికి మధ్యాహ్నం కల్లా రావాలి. రాలేదో నేనేంటో చూపిస్తా. బాబుకి ఏమన్నా అయ్యిందా సార్? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాతోనే ఆటలాడుతున్నావా? ఏమంటున్నారు సార్? నీకు తెలుసని నాకు తెలుసు. నేను ఎమ్మెల్యేనయ్యా, అధికార పార్టీ వాణ్ణి. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. మేము ఓటేస్తేనే కదా సార్ మీరు ఎమ్మెల్యే అయింది. మేం పంపిస్తేనే కాదు సార్
మీరు అసెంబ్లీకి వెళ్ళింది మేము ఇస్తేనే కదా సార్ మీకు అధికారం వచ్చింది. మీరు మాకు సేవలు చేయాలి కానీ మాతో సేవలు చేయించుకోవాలనుకుంటే ఎలా సార్? అయితే సంతకం పెట్టవా? పిఏ గారు, ఆ? మా అన్నయ్య తమ్ముడు జైలు నుంచి ఎప్పుడొస్తారు? వాడిని ఎందుకు అడుగుతున్నావు? మామూలుగా మీరు కూడా పిఏనే కదా సార్ అడిగేది. ఇదిగో అభిరామ్, ముసుగులో గుద్దులాటొద్దు. నాకు కోపం వస్తే నా అంత చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. అయ్యో సారీ సార్, మీ కోపం తెప్పించాను. మీరే మా అన్నయ్యని తమ్ముడిని బయటికి రప్పించాలి సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ పిల్లలు చల్లగా ఉంటారు. వెళ్ళొస్తాను సార్, బాయ్. అభిరామ్,